నమస్కారం. ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. కృష్ణావతారాల్లో దశావతారాల్లో కృష్ణావతారం సంపూర్ణమైంది. నల్లని వాడైన ఆ కృష్ణ పరమాత్మ మనసు మాత్రం చల్లనిది. ఆయన రక్షకుడు, శిక్షకుడు, రాక్షస సంహారం, భక్తజన పరిరక్షణ, ప్రతి చేత వెనుక పరమార్థం. అటువంటి పరమాత్మ బాలుడే గోపకలంతా ఇంట వెన్నపాలు దొంగిలిస్తే కోపం రాగలదా? రావట్లేదు. ఆ బాలుడిని తెచ్చి పొట్ట నిండా పాలు పోయాలని పిలుస్తోందట ఆ గోప స్త్రీలకి. నిజంగానే గోపాలుడి ఆ విధంగా ఉంటాడు కదా. మనం గోపాలుడు మన ఇంటికి రావాలని చెప్పేసి చిన్ని చిన్ని పాదముద్రలతో ఆయన్ని ఇంటికి ఆహ్వానించి ఎన్నో నైవేద్యాలు చేసి పెడుతూ ఉంటాము. సో ఇవాళ మనం ప్రైమ్ 9 న్యూస్ ప్రేక్షకులందరికీ కోసం కూడా కృష్ణాష్టమి రోజున ఒక లిటిల్ కృష్ణని మన ఛానల్కి తీసుకొచ్చేసాము. అండ్ చిన్ని పిల్లలందరూ కూడా కృష్ణాష్టమి కృష్ణుడి పాటలు పాడడానికి సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదామా? హాయ్, హలో, గట్టిగా. లిటిల్ కృష్ణ, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఇప్పటి వరకు మాట్లాడావు కదా, ఇప్పుడు మాట్లాడట్లేదు కదా నువ్వు. హాయ్ చెప్పు, అందరికీ హాయ్ చెప్పు ఒకసారి. సరే, ముందుగా మనం అందరికీ ఏం చెప్పాలి? విషెస్. గట్టిగా. అమ్మమ్మో, చాలా గట్టిగా చెప్పేశారు. రైట్, చాలా అందంగా తయారయ్యారు అందరూ. లిటిల్ కృష్ణ చాలా బాగున్నాడు. అమ్మాయి అబ్బాయి ఎంతకి? లిటిల్ కృష్ణ ఎవరు? అమ్మాయా? అరే, నేను అబ్బాయి అనుకున్నానే. దివిజానా నువ్వు? దివిజ మళ్ళీ వచ్చేసావా కృష్ణాష్టమికి? చాలా బాగున్నావు దివిజ, క్యూట్గా ఉన్నావు, సేమ్ కృష్ణుడి లాగే ఉన్నావు. సో నువ్వు కూడా డ్యాన్స్ చేస్తావా? డ్యాన్స్ చేద్దామా తర్వాత? చలో, మనం కృష్ణాష్టమి అంటే అందరికీ తెలుసు కదా. మీరు సేమ్ కృష్ణాష్టమికి కూడా మంచి మంచి పాటలు నేర్చుకొని చాలా బాగా రెడీ అయ్యి వచ్చేసారు. కృష్ణాష్టమి ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం? కృష్ణుడు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఏంటి? వెన్న. మనకి ఇష్టమా? నాకైతే చాలా ఇష్టం వెన్న. మీ అందరికి ఇష్టమా? లిటిల్ కృష్ణ నీకు ఇష్టమా? అరే, వెన్న తీసుకురాలేదే. తీసుకురావాలా? తింటావా? ఇంకా వెన్న. ఇంకేం పెడతాం కృష్ణాష్టమి రోజున? చిన్ని పాదముద్రలు వేసుకుంటాం కదా కృష్ణుడు మన ఇంట్లోకి రావాలి అని చెప్పేసి. ఇంకేం పెడతాం? నెమలిక అంటే రెడీ అవుతాడు కృష్ణుడు. రెడీ అవ్వలేదు, నెమలిక పెట్టుకోలేదు. ఉట్టి కొడతాం, మెయిన్ అదే కదా, మెయిన్ అదే ఉట్టి కొట్టడం. నెక్స్ట్, అంతేనా? కృష్ణుడికి నైవేద్యం పెట్టరా? అటుకులు, పాలు, పెరుగు కలిపిన అటుకులు, బెల్లం, ఇంకా రకరకాలు చేసి పెడతాం కదా కృష్ణుడికి కదా. మీరందరూ చేసుకుంటారా లేదా? ఏం చెప్పట్లేదు. అది అలా చెప్పాలి. చలో, మరి పాట స్టార్ట్ చేద్దామా? కృష్ణాష్టమి చాలా మంచి మంచి పాటలు నేర్చుకుని వచ్చినట్టు కనిపిస్తున్నారు నాకైతే. ఫస్ట్ సాంగ్ ఏం తీసుకుంటున్నాం? ఓకే, స్టార్ట్ చేద్దామా? రెడీ, 1 2 3. ఇట్టి ముద్దులాడే బాలుడేడవాడు, వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయనే. ఇట్టి ముద్దులాడే బాలుడేడవాడు, వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయనే. కామిడై పారి తెచ్చి కార
పొట్ట నిండా పాలు పోయరే ఇట్టి ముద్దులాడే బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే ఎప్పుడు వచ్చెనుమా ఇల్లు జొచ్చి పెట్టెలోని చెప్పరాని ఉంగరాల చేయి పెట్టి ఎప్పుడు వచ్చెనుమా ఇల్లు జొచ్చి పెట్టెలోని చెప్పరాని ఉంగరాల చేయి పెట్టి అప్పడైన వెంకటాద్రి అసమానముడుగాన తప్పకుండా పెట్టెవాని తలకెత్తరే ఇట్టి ముద్దులాడే బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే ఇట్టి ముద్దులాడే బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే మీరు పాడుతుంటే అందరూ పాడుతున్నారు, గమనించారా? మీ మమ్మీ డాడీ అందరు ఎవరెవరు వచ్చారు అందరూ కూడా పాడుతున్నారు. ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. చూస్తున్నారా మీరంతా లీనమైపోయారనమాట పాటలో, కదా కదా? అవునని చెప్పండి. నేనే మాట్లాడినా, మీరేం మాట్లాడట్లేదు. మరేంటి, కృష్ణుడికి పొట్ట నిండా పాలు పోసారా లేదా? పాటలో పాడుతున్నారు. మరి మనం ఈ నైవేద్యం పెడతామంటే ఏం చెప్పట్లేదేంటి? కృష్ణుడికి ఏమేం పెడతాము? అటుకులు పెరుగు అటుకులు, పాలు, బెల్లం, షుగర్, ఇంకా అటుకుల్లో మిక్స్ చేస్తాం కదా షుగర్ కూడా, ఇంకా అలా రకరకాల నైవేద్యాలు పెడుతూ ఉంటాం కదా. పాటలు అన్నీ తెలుసు, కానీ ఏం పెడతామో తెలియదు కదా. అదొకటే నేర్చుకున్నారు మీరు. సూపర్, చాలా అద్భుతంగా ఉంది. ఎవరు నేర్పించారు ఈ సాంగ్? జ్యోతి మ్యామ్. జ్యోతి మ్యామ్ అన్ని సాంగ్స్ నేర్పించారు కదా. ఏవేవి నేర్పించారు? దేశభక్తి గీతాలు పాడారు, తర్వాత కృష్ణాష్టమి, ఓ లక్ష్మీదేవి సాంగ్స్ కూడా. అంటే మీరు ఆల్ ఇన్ వన్ అనమాట కదా, ఆల్ ఇన్ వన్. ఓకే, లిటిల్ కృష్ణ ఏం మాట్లాడట్లేదేంటి? నిద్ర వస్తుందా మళ్ళీ? మళ్ళీ నిద్ర వస్తుంది. ఇప్పటి వరకు మాట్లాడావు. దివిజ, నువ్వేం పాట పాడుతున్నావు? పాట పాడతావా? లిటిల్ కృష్ణ ఏం మాట్లాడట్లేదు. కృష్ణుడు అంటే ఎట్లుండాలి, ఎంత అల్లరి చేయాలి? ఈ లిటిల్ కృష్ణ ఏంటి ఇంత సైలెంట్గా ఉన్నాడు? లేచి అరువు, గట్టి గట్టిగా మాట్లాడు. డాన్స్ చేద్దామా? చేద్దామా? చలో, పాట మీరు అందరు పాడండి. లిటిల్ కృష్ణ డాన్స్ చేస్తాడు. ఏం డాన్స్ చేస్తావు చెప్పు? దా లే లే కమ్ గెటప్ దా. ఏం డాన్స్ వచ్చు నీకు? ఏమొచ్చినా డాన్స్ నీకు? పటాలా? ఏమొచ్చు పాట? సరే డాన్స్. వీళ్ళకి పాట వచ్చా? వీళ్ళకి మీకు ఆ పాట వచ్చా? నల్ల నల్లని కృష్ణ చేస్తావా? ఓకే, పాడు. నువ్వు పాడతావా, డాన్స్ చేస్తావా? చేయి, డాన్స్ చేయి. చలో స్టార్ట్. పాట పాడండి. నల్ల నల్లని వేణయ్యా, చల్ల చల్లని చూపయ్యా, నమ్మిన వారిని కన్నయ్యా, నలు దిశలాగా పాడునయ్యా. నల్ల నల్లని వేణయ్యా, చల్ల చల్లని చూపయ్యా, నమ్మిన వారిని కన్నయ్యా, నలు దిశలాగా పాడునయ్యా. దేవకి కడుపుల పంటయ్యా, యశోదవా
క్లాప్స్ అందరూ. దివిజాకి క్లాప్స్ కొట్టండి. లిటిల్ కృష్ణ చాలా చక్కగా చేశాడు డాన్స్. ఏంటి అది ఒకటే స్టెప్ వచ్చా? లిటిల్ కృష్ణ ఇంతే ఇంతే, ఇంకేం రాదు. పాట పాడతావు పోనీ? మంచి పాట పాడతావా? ఏం పాడవా? డాన్స్ రాదు, పాట రాదు. కూర్చో అట్లా, కూర్చో. రేపు నుంచి క్లాస్కి వెళ్తావా? సూపర్, వెరీ గుడ్ గుడ్ గర్ల్. లిటిల్ కృష్ణకి మళ్ళీ ఒకసారి అందరం క్లాప్స్ కొడదాం. రేపు నుంచి క్లాస్కి వెళ్తుందట. సూపర్, నువ్వు చాలా బాగా రెడీ అయ్యావు లిటిల్ కృష్ణ లాగా. సూపర్ రెడీ అయ్యావు. నీ అదేది నెమలి పింఛమేది, ఫ్లూట్ ఏది అన్నీ మర్చిపోయావా? లిటిల్ కృష్ణకి అదే కదా కావాలి, మర్చిపోయావా? చలో పిల్లలు, నెక్స్ట్ ఏం సాంగ్ పాడదాము? ఎవరెవరు కృష్ణుడిగా స్కూల్లో డాన్స్ చేశారు, కృష్ణుడిగా ఆ వేషం వేసుకున్నారు? నువ్వు వేసుకున్నావరా? మళ్ళీ వేసుకుందాం మనం. ఓకే, ఓ సూపర్. నువ్వు వేసుకున్నావా? చిన్నప్పుడు వేసుకున్నావా? ఎవరు వేసుకోలేదు. వేసుకోండి, చాలా బాగుంటుంది. మరి చిన్నప్పుడే ఇలా చిన్నగా రెడీ అవుతూ ఉంటే చాలా క్యూట్గా అందంగా ఉంటుంది. నెక్స్ట్ ఏం పాట పాడుతున్నాం? ఓకే, గట్టిగా పాడాలి. లిటిల్ కృష్ణ లేచి ఈ సాంగ్కి డాన్స్ చేయాలి, అలా పాడాలి మనం. ఓకే రైట్, రెడీ. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం, అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం, రామనారాయణం జానకీ వల్లభం, రామనారాయణం జానకీ వల్లభం, కౌన్ कहते हैं भगवान आगे नहीं, कौन कहते हैं भगवान
పాట చాలా బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. వింటున్నా కొద్దీ ఇంకా వినాలనిపిస్తూ ఉంటుంది. మీరు చాలా చక్కగా పాడారు, బాగా నేర్చుకున్నారు. నెక్స్ట్ ఏం పాట పాడదాం? ఓకే, స్టార్ట్ చేద్దామా? రెడీ. దేవకి కన్నా యశోద పెంచిన కృష్ణయ్య అంటే మాకిష్టం, కృష్ణయ్య అంటే మాకిష్టం. దేవకి కన్నా యశోద పెంచిన కృష్ణయ్య అంటే మాకిష్టం, కృష్ణయ్య అంటే మాకిష్టం. నల్లని వాడైనా చల్లని మనసున్నా, నల్లని వాడైనా చల్లని మనసున్నా, మాధవుడంటే మాకిష్టం, మాధవుడంటే మాకిష్టం. దేవకి కన్నా యశోద పెంచిన కృష్ణయ్య అంటే మాకిష్టం, కృష్ణయ్య అంటే మాకిష్టం. కాలిందుని తలపైనే నిలచి నాట్యమాడిన నారాయణుడే మాకిష్టం, నారాయణుడే మాకిష్టం. కాలిందుని తలపైనే నిలచి నాట్యమాడిన నారాయణుడే మాకిష్టం, నారాయణుడే మాకిష్టం. దేవకి కన్నా యశోద పెంచిన కృష్ణయ్య అంటే మాకిష్టం, కృష్ణయ్య అంటే మాకిష్టం. గోపకాంతలు గోవిందాయన కొలువలిచ్చిన గోపబాలుడే మాకిష్టం, గోపకాంతలు గోవిందాయన కొలువలిచ్చిన గోపబాలుడే మాకిష్టం, గోపబాలుడే మాకిష్టం. దేవకి కన్నా యశోద పెంచిన కృష్ణయ్య అంటే మాకిష్టం, కృష్ణయ్య అంటే మాకిష్టం. బ్రహ్మాండం తానైనా గాని వామనుడై మూడడుగులు కొలిచిన వాసుదేవుడే మాకిష్టం. బ్రహ్మాండము తానైనా గాని వామనుడై మూడడుగులు కొలిచిన వాసుదేవుడే మాకిష్టం. దేవకి కన్నా యశోద పెంచిన కృష్ణయ్య అంటే మాకిష్టం, కృష్ణయ్య అంటే మాకిష్టం. మాధవుడంటే మాకిష్టం, వాసుదేవుడే మాకిష్టం. గోపబాలుడే మాకిష్టం, వాసుదేవుడే మాకిష్టం. సూపర్. దొంగ కృష్ణుడు మీ అందరినీ చూస్తూ ఉన్నాడు తెలుసా, లిటిల్ కృష్ణ ఇక్కడ కూర్చొని అందరు ఎలా పాడుతున్నారు అని చూస్తూ ఉన్నావు కదా. దివిజ, ఏం చూస్తున్నావు? అందరినీ పాట పాడుతున్నారా లేదా అని చూస్తున్నావా? కృష్ణుడు అంటే ఎవరెవరికి ఇష్టం? లిటిల్ కృష్ణ. నీ కృష్ణుడు ఇష్టం లేదు, నువ్వే కృష్ణుడు కాబట్టి. సూపర్ సూపర్. ఓకే, చాలా అద్భుతంగా పాడారమ్మా. ఈ పాట కూడా చాలా బాగుంది. కృష్ణుడు నల్లగా ఉంటాడా తెల్లగా ఉంటాడా? అందుకని ఆయన ఏమంటాం మనము? సూపర్. మీ అద్భుతమైన గాత్రంతో చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి కొంతమంది శ్రేష్ఠ మ్యూజిక్ అకాడమీ పిల్లలు మనతో పాటు జాయిన్ అయ్యారు. సో మంచి మంచి పాటలు కూడా వీళ్ళు కూడా పాడతారు. ఫస్ట్ గంధము పుయ్యరుగా ఈ సాంగ్తో మన ముందుకు వచ్చారు. మరి చూద్దామా పిల్లలు?
రెడీయా? చలో స్టార్ట్. 1 2 3. గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా అందమైన ఎదునందనుపై అందమైన ఎదునందనుపై కుందర గనలిద వందుద పరిమళ గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా కలకల మణిముఖ కలగని సొక్కుచు కలకల మణిముఖ కలగని సొక్కుచు పలుకుల అమృతములొలికెడు స్వామికి దండము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా చేరము కట్టరుగా బంగారు చేరము కట్టరుగా మాలిమితో గోపాల బాలులతో మాలిమితో గోపాల బాలులతో నాలమేపిన విశాల నయనునికి గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా హారతులెత్తరుగా ముత్యాల హారతులెత్తరుగా నారీమణులకు వారము యవ్వన నారీమణులకు వారము యవ్వన వారక మొసలెడు వారి దాసునికి గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా పూజలు చేయరుగా మనసార పూజలు చేయరుగా జాజులు మరి విరజాజులు దవనము జాజులు మరి విరజాజులు దవనము రాజిత త్యాగరాజను తునికి గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా. వండర్ఫుల్ వండర్ఫుల్. ఈ సాంగ్ చాలా బాగుంటుంది అండ్ వినే కొద్దీ వినాలనిపిస్తూ ఉంటుంది. పిల్లలు మీ అందరికి కూడా సాంగ్ ఇష్టమా? చాలా బాగుంటుంది కదా. ఎక్కడ నేర్చుకున్నారు? మన మ్యూజిక్ అకాడమీ. సూపర్. ఈ పాట ఎక్కడైనా పాడారా? ఇప్పుడు ఎక్కడ పాడుతున్నారా? స్కూల్లో ఎక్కడైనా ఏదైనా అకేషన్స్లో? ఎవరైనా ఏదైనా అకేషన్స్కి అటెండ్ అవుతూ ఉంటారా? పార్టిసిపేట్ చేస్తారా? ఎక్కడికి వెళ్ళావు? గ్రూప్ మొత్తంతో కలిపి చాలా ప్లేసెస్కి వెళ్ళాను. అవునా? ఎక్కడెక్కడ? ఏపీలోనేనా ఇంకెక్కడైనా వెళ్ళావా? తెలంగాణలో కూడా వెళ్ళాను. ఓ, తెలంగాణలో కూడా. సూపర్. నువ్వు ఎక్కడ పార్టిసిపేట్ చేసావు? తెలంగాణకే ఓకే, ఇక్కడే అందరూ. ఇక్కడ అంటే ఏదైనా అకేషన్స్ ఉండేనా? ఎప్పుడు వెళ్ళారు? ఎక్కడ వెళ్ళారు? ఏ అకేషన్స్లో? యాదగిరి గుట్ట. ఆహా, యాదాద్రిలో పాడారా? ఓకే ఓకే. ఫెస్టివల్ అప్పుడు వెళ్ళారు ఏమైనా? జనరల్గా పిలిచారు. పార్టిసిపేట్ చేసావా? సో ఈ గ్రూప్ అందరూ వెళ్ళారా యాదాద్రికి? అందరూ అక్కడ వెళ్ళినప్పుడు ఈ పాట పాడారా? సూపర్. నెక్స్ట్ ఏం సాంగ్ పాడుతున్నారు? ఓకే, చలో స్టార్ట్ చేద్దామా? రెడీయా? గట్టిగా రెడీ అనాలి. రెడీ. గట్టిగా. చలో 1 2 3. నల్లా నల్లని వేనయ్యా చల్లా చల్లని చూపయ్యా నమ్మిన వారిని కన్నయ్యా నలు దిశలాగా పాడునయ్యా నల్లా నల్లని వేనయ్యా చల్లా చల్లని చూపయ్యా నమ్మిన వారిని కన్నయ్యా నలు దిశలాగా పాడునయ్యా దేవకి గడుపున పంటయ్యా యశోద భాగ్యపురా
సూపర్ పిల్లలు, ఈ పాట కూడా చాలా అద్భుతంగా పాడారు, చాలా చక్కగా నేర్చుకున్నారు. మీ అందరికీ వెన్నముద్దలు అంటే ఇష్టమా? ఎవరెవరు తింటారు? కామాక్షి నువ్వు తినవా? మీరిద్దరు కూడా తినరా? నువ్వు కూడా తినవా? వెన్న ఇష్టం ఉంటుందా? అయ్యో, నేనేమనుకున్నానంటే కృష్ణాష్టమి కదా అందరు వెన్నెలు తినేసి వచ్చారేమో బాగా అనుకున్నాను. ఓకే, డౌన్. చాలా అద్భుతంగా పాడారు పిల్లలు, అండ్ ఇలాగే పాడుతూ ఉండాలి. విష్ యూ ఆల్ ది బెస్ట్ మీ అందరికీ కూడా. మళ్ళీ మంచి మంచి పాటలు పాడుతూ మనందరం కూడా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేద్దాం, ఓకేనా? సో చూసారు కదా, కృష్ణాష్టమి స్పెషల్ పిల్లలు కృష్ణుడి పాటలు చాలా చక్కగా ఆలపించారు. మరోసారి అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. నమస్కారం.